కొత్త జనరేషన్లో చాలా గొప్ప మార్పు కనబడుతుందండి. జెడ్ అంటాను చూడండి. 2000 తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా జెడ్. మీ పిల్లలకు ఈ మార్పు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. టచింగ్ ది గ్రాస్ అంటున్నారండి. ఆల్రెడీ ఢిల్లీలో మొదలైపోయింది. ఢిల్లీలో అంటే ఢిల్లీ ఐఐటి దగ్గర నుంచి, ఢిల్లీ యూనివర్సిటీ దగ్గర నుంచి కాస్త తెలివిగల పిల్లలు, చురుకైన పిల్లలు ఉంటారు అనేది మన అభిప్రాయం కదా. వాళ్ళు కూడా అంతే తెలివిగా ప్రవర్తిస్తున్నారండి. ఈ టచింగ్ ది గ్రాస్ అనే అనే స్లోగన్ని గట్టిగా పట్టుకున్నారు. అదే ఫాలో అవుతున్నారు. అసలు ఏంటి విషయం అంటారేమో. బ్రెయిన్ రాట్ అని చెప్పి బుర్ర అంతా పాడైపోతుందండి. దానికి బ్రెయిన్ రాట్ అంటే బుర్ర పాడైపోతుంది అని చెప్పి ఒక పేరు పెట్టారు. సైంటిఫిక్గా కూడా అది ప్రూవ్ అయింది. కారణం ఏంటంటే విపరీతంగా సోషల్ మీడియా ఇదే పనిలో ఉన్నారు కదా. ఆ సోషల్ మీడియా బుర్రను పాడు చేసేస్తోంది అని వాళ్ళు కనిపెట్టేశారు. వీళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు దానికి వెలుగడగా టచింగ్ ది గ్రాస్ అని చెప్పి మొదలెట్టారు. ఏం చేస్తున్నారు అంటే రకరకాల క్లబ్స్ ఏర్పాటు చేసుకున్నారండి. వాళ్ళే అటు బుక్ క్లబ్బులు, వాకింగ్ క్లబ్బులు, జోక్ క్లబ్బులు, ఇలాగండి కెరియర్ క్లబ్బులు, ఇలాగా వాటిల్లో జాయిన్ అయిపోతున్నారండి. అంటే సోషల్ మీడియా స్క్రీన్ టైంని తగ్గించేసుకొని ఈ క్లబ్బుల్లోకి వెళ్ళిపోయారు. ఈ క్లబ్బుల్లో హ్యాపీగా ఇప్పుడు ప్రొడక్టివిటీని పెంచుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, మానసిక శారీరక ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుచుకుంటున్నారు అని వాళ్ళే చెప్తున్నారు. స్వయంగా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నారండి. సో మరి మీరు కూడా ఒక్కసారి కావాలంటే గూగుల్లోకో లేకపోతే సోషల్ మీడియాలోకి వెళ్ళి ఏంటి టచింగ్ ది గ్రాస్ అని చూడండి. రెండోది ఈ బ్రెయిన్ రాట్ అంటే ఏంటో కూడా చూడండి. ఇంకా కుర్రవాళ్ళు అయితే ఓకే, చూసేవాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు ఎక్కువ పేరెంట్స్ చూస్తూ ఉంటారండి. మన రీల్స్ అన్నీ కూడా పేరెంట్స్ చూస్తూ ఉంటారు కదా. మీ పిల్లాడి ఏంటి పరిస్థితి, వాడు ఎక్కడున్నాడు, పాప కానీ ఏం చేస్తుంది, మరి ఈ విషయం తెలుసా, ఢిల్లీలో పిల్లలు ఇలా చేస్తున్నారు అని చెప్పి చూడండి. దీన్ని షేర్ చేసి చూడండి. మీరు ఎలాగూ షేర్ చేస్తున్నారంటే చాలా విషయాలు నాకు తెలుస్తున్నాయి. కానీ మనకు తెలుసు ఏం చేస్తారో మనవాళ్ళు. అన్నీ మాకు తెలుసులే, వాడు ఎవడో చెప్పిందల్లా నాకు పంపిస్తూ ఉంటావు, నీకు పని పాట లేదని చెప్పి మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఇది సైకలాజికల్గా ప్రూవ్ అయింది అనండి. ప్రూవ్ అయింది. ఈ బ్రెయిన్ రాట్ అనేది అయితే ఉంది. ఈ టచింగ్ ది గ్రాస్ అనేది అయితే బాగా పనిచేస్తోంది. తెలివిగల పిల్లలు మరి వాడుకుంటున్నారు కాబట్టి మన పిల్లలు ఎందుకు దీనికి దూరంగా ఉండాలి. ఈ అలవాట్లు మంచివేనేమో, ఈ క్లబ్స్ మంచివేనేమో. ఊళ్ళో లేకపోయినా మనాడు స్టార్ట్ చేస్తాడేమో అడగండి. ఈ 10 మంది పిల్లలు కలిస్తే స్టార్ట్ చేయొచ్చండి. మీరేంటి, మీ ఫ్రెండ్ సర్కిల్లో పరిస్థితి ఏంటి, మీరు కూడా ఏమైనా స్టార్ట్ చేస్తారా? కొత్త ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఇదే ఐడియాని ఫాలో అవుదాం, బాగుంటుందంటారా? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం మనమే కనుక్కోవాలండి. ఎవరు కనిపెట్టరు, ఎవరు మనకి సాయం చేయరు. అందుకోసమే ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. మీ ఒపీనియన్ షేర్ చేస్తూ ఫాలో అవుతూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.